సాక్షాత్తు పరమశివుణ్ణే తన గర్భంలో బంధించిన ఆ శక్తివంతమైన రాక్షసుడు ఎవరు? తన తల్లి ఆజ్ఞ కోసం తండ్రితోనే తలపడిన ఆ బాల గజాననుడి సాహసం ఏమిటి? వినాయక చవితి వెనుక ఉన్న అసలు రహస్యం మీకు తెలుసా? ఈరోజు మనం పీస్ఫుల్ స్టోరీస్ తెలుగులో దేవతలందరికీ అధిపతిగా వినాయకుడు ఎలా మారాడో తెలిపే ఒక అద్భుతమైన పురాణ గాథను తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీకోసం ఒక ముఖ్యమైన జీవిత పాఠం ఉంది. ఓం గం గణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. పురాణాల్లోని గొప్ప కథలను, జీవిత సత్యాలను తెలుసుకోవాలనుకునే వారికి మన ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వినాయక పురాణం నుండి గజముఖాసుర సంహారం మరియు గణపతి ఆవిర్భావం గురించి తెలుసుకుందాం. పూర్వం గజముఖాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను అజేయుడైన శక్తి కోసం పరమశివుణ్ణి మెప్పించడానికి ఘోర తపస్సు చేశాడు. చివరికి శివుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకో అన్నారు. అప్పుడు గజముఖాసురుడు ఒక వింత కోరిక కోరాడు. స్వామి, మీరు ఎల్లప్పుడూ నా కడుపులోనే నివసించాలి. భక్త సులభుడైన శివుడు అతని కోరికను మన్నించి అతని కడుపులోకి ప్రవేశించాడు. శివుడు కైలాసంలో లేకపోవడంతో పార్వతీదేవి చాలా చింతించింది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయం ఆలోచించారు. నందిని నాట్యం చేసే ఎద్దుగా అలంకరించి దేవతలతో కలిసి గజముఖాసురుడి వద్దకు వెళ్ళారు. నంది నాట్యానికి మోహించిన రాక్షసుడు ఏం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి, నీ కడుపులో ఉన్న శివుణ్ణి విడిచిపెట్టు అని కోరారు. ఇచ్చిన మాట ప్రకారం గజముఖాసురుడు శివుణ్ణి బయటకు పంపి ప్రాణాలను వదిలాడు. ఇక అదే సమయంలో పార్వతీదేవి స్నానానికి వెళ్తూ తన నలుగు పిండితో ఒక అందమైన బాలుణ్ణి సృష్టించింది. ఆ బాలుడు ప్రాణం పోసి, నేను వచ్చే వరకు ఎవరినీ లోపలికి రానివ్వకు అని ఆజ్ఞాపించింది. ఆ బాలుడే మన ముద్దుల గణపయ్య. కొంతసేపటికి శివుడు కైలాసానికి తిరిగి వచ్చారు. కానీ ఆ బాలుడు శివుణ్ణి లోపలికి రానివ్వలేదు. తల్లి ఆజ్ఞను జవదాటకుండా ద్వారం వద్ద ధైర్యంగా నిలబడ్డాడు. ఆగ్రహించిన శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి శిరస్సును ఖండించారు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఆగ్రహంతో ప్రళయాన్ని సృష్టించబోయింది. తప్పు తెలుసుకున్న శివుడు దేవతలను పంపి ఉత్తర దిశగా తలపెట్టి పడుకున్న ఓ ఏనుగు తలను తెప్పించారు. ఆ తలను బాలుడి మొండానికి అమర్చగా అతడు మళ్ళీ ప్రాణం పొందాడు. అలా గజాననుడిగా గణపతి అవతరించారు. దేవతలందరూ ఆయన్ని విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, గణాలకు అధిపతిగా, గణపతిగా ఆశీర్వదించారు. చూసారుగా, ఈ కథ మనకు చెప్పేది ఏంటంటే భక్తి ఎంత గొప్పదైనా అందులో అహంకారం ఉండకూడదు. అలాగే తల్లిదండ్రుల ఆజ్ఞను పాటించడంలో ఉన్న నిబద్ధతే వినాయకుడిని దైవంగా మార్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ స్నేహితులకు ఈ కథను షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం పీస్ఫుల్ స్టోరీస్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వినాయకుడి పట్ల మీ భక్తిని ఓం గం గణాధిపతయే నమః అని కామెంట్లో రాయండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. ధన్యవాదాలు.